హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఇక కథలోకి వెళ్దామా? అమ్మయ్య, బ్రతికిపోయాను. పులి వచ్చిందని ఒకసారి, జీబ్రా వచ్చిందని ఒకసారి, ఊపిరి బిగ్గబెట్టేసరికి గొంతు ఒకటే వెండి నొప్పిగా ఉంది. చాలా దప్పికగా కూడా ఉంది. ముందు నీళ్ళ చెరువు దగ్గరికి వెళ్ళి నీళ్లు త్రాగాలి. ఆ నీళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి ఎవరి కంట్లో పడతానో ఏమో. అందరూ ముందు చూసి నడుస్తారు, నేనేమో ముందు వెనక పక్కన ఇంకా అటు ఇటు చూసి నడవాలి. చిన్న బతుకు అనుకుంటూ నడుస్తూ ఉంది జింక. ఇంతలో జింకకి మళ్ళీ పులిగా వస్తున్నట్టు కనిపించింది. మళ్ళీ పులి వస్తున్నట్టుంది. ఇప్పుడు నేనేం చెయ్యాలి అనుకొని ఒక చెట్టు వెనక దాంకొని ఉంది. ఈ రోజు నాకు ఆకలి దంచేస్తుంది. తిందామంటేనేమో ఏమీ కనపడి చావడం లేదు. ఇందాక చచ్చిన జింక కనపడింది. మూసుకుని ఆ జింకను తినేస్తుంటే సరిపోయేది. నేను చంపి తినాలనే డాబులకు పోయి అనవసరంగా ఆ జింకను తినకుండా వదిలేశాను. చీదీనమ్మ జీవితం. వామ్మో, ఎట్నో దీనికి అప్పుడంత ఆకలి కాలేదు కాబట్టి నేను బతికిపోయాను. లేకపోతే ఈ పాటికి దీని నోట్లో పడి పచ్చడైపోయి ఉండేదాన్ని. ఇప్పుడు కానీ దీని కంట్లో పడ్డానంటే ఇక నా పని అయిపోయినట్లే. ఎలాగైనా ఇప్పుడు నేను దీని నుంచి తప్పించుకోవాలి. ఓసే, ఇక పోవే, ఎంతసేపు ఉంటావే ఇక్కడ? దాంకోలేక చస్తా ఉన్నాను. సర్లే, చచ్చిందో బతికిందో పౌరుషానికి ఎందుకు పోవడం. నేను వెళ్ళి ఆ చచ్చిన జింకన అక్కడే ఉందేమో చూసి వెళ్ళి తింటా. బ్రతకాలంటే సచ్చిందానైనా తినక తప్పదుగా అని పులి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అంతే, జింక ఇలా అనుకుంది. అమ్మయ్య, ఈరోజు నా టైం బాగున్నట్లుంది. పులి కంట్లో పడలేదు అని మళ్ళీ నడుచుకుంటూ నీళ్ళ కోసం బయలుదేరింది. దారిలో దానికి నక్క కనపడింది. ఏమిటే జింక, ఇటు వెళ్తున్నావు? బాగా దప్పికగా ఉంది. నీళ్ళ చెరువు దగ్గరికి వెళ్తున్నా. ఇప్పుడే సాగు తప్పి కన్ను లొట్టబోయి పులి జీబ్రా నుంచి తప్పించుకొచ్చాను. చాలా దాహంగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఎక్కడైనా నీళ్లు దొరుకుతాయా? నువ్వెక్కడికి పోతున్నావు? నేను తినడానికి ఏమన్నా కనపడతాయేమోనని వెళ్తున్నాలే. ఓ అమ్మా, నన్ను తినవు కాబట్టి బ్రతికిపోయాను. లేకపోతే ఈ పాటికి చచ్చేదాన్ని నీ నోట్లో పడి. మీ పని హాయిగా ఉంది. మీరేమో తిండి కోసం వెతుక్కుంటూ ఉన్నారు. నేనేమో నా కడుపుకు తినేది పోయినెత్తి నెక్కే. ముందు నా ప్రాణాలు మీ నుంచి కాపాడుకోలేక సత్తా ఉండ. ఆ నీళ్ళకాడికి పోయేసరికి అక్కడ ఏముంటాయో ఏమో. ఫ్రెండ్స్, మళ్ళీ రేపు కలుద్దాం. బాయ్ చెప్పే ఓపిక కూడా లేదు.